టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా శ్రీ స్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం దేవస్థాన అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ మహమ్మద్ అన్వర్ అలీ, సబ్ కలెక్టర్ సాదిక్ త్రివినాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎంత సమన్వయంతో పనిచేస్తే అంత కలగకూడదు. అలాగే వారు వస్తున్నది దైవ దర్శనానికి కాబట్టి దర్శనం కూడా అంతే చక్కగా చాలా ప్లెజెంట్గా వాళ్ళు ఫీల్ అయ్యి తిరిగి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేయాలి. అంటే బయట ఇబ్బంది కలగకూడదు, ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు కలగకూడదు, లేదు చిన్న ఎమర్జెన్సీ ఏదో మెడికల్ ఇష్యూ వచ్చింది ఇబ్బంది కలగకూడదు, ఫుడ్ దగ్గర ఇబ్బంది కలగకూడదు, మంచినీళ్ళు. వారి ప్రతినిధులుగా అదేవిధంగా జిల్లాధికారి కార్యనిర్వహణాధికారిగా ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. 19వ తారీఖు ఫిబ్రవరి నుండి విషయమే అయితే ఈ కార్యక్రమంలో బహుశా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, వాటి దగ్గరికి వెళ్ళినా కూడా ఇబ్బంది కలగకూడదు. అలాగే టెంపుల్ లోపల కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదు. సో వీటన్నింటినీ కూడా అది చాలా అవసరం. దగ్గర 200-300% ప్లానింగ్ చేస్తే 100 కంట్రిబ్యూషన్ ఉండాలి. సో ఏ ఆఫీసర్ యొక్క రోల్ ఏంటి, ఏం చేయాలి, ఈఓ గారి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఇస్తారు, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి. గౌరవ కంటిన్యూస్గా వచ్చారు, వచ్చినప్పుడు కూడా చిన్న ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు వారి టీం మొత్తం సపోర్ట్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ సాచది ఫస్ట్ మీటింగ్, ఇది ఫస్ట్ రివ్యూ మీటింగ్లో ప్రతి ఒక్కరి రోల్ ఏంటి అన్నది ఈరోజు డిస్కస్ చేయడానికి పిలిచాం. అందులో మేజర్ రోల్ పోలీస్ డిపార్ట్మెంట్, డ్రింకింగ్ వాటర్ చాలా ఎక్కువ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి శానిటేషన్ అన్నది చాలా ముఖ్యం. వెరీ క్విక్ రెస్పాన్స్ అనేది ఉండాలి. సో దానికి మనం ఏ విధంగా చేస్తాం, డ్రింకింగ్ వాటర్ ఎలా సప్లై చేస్తాం, మెడికల్ సపోర్ట్ ఎలా చేస్తాం.